జనసేన గెలుపు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నాది పల్నాడు గట్ట మాచల నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. నేను ట్విట్టర్లో జరిగే చిల్లర పేటీఎం ఉంటారు కదా, పేటీఎంస్ నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మాకు ప్రాక్టికల్గా ఎవరి మీద కోపం లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అరే మీరు పార్టీ గెలిచినప్పుడు రాజకీయంగా పోరాడండి. అదే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, పోలవరం 3 పెళ్ళిళ్ళు, ఏది మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, 4 పెళ్ళాన్ని జగన్ నువ్వే రా అన్నాడు. దానికి ఏమనాలి, సిగ్గు శరం అన్నీ పోయినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా చిల్లర పేటీఎం ట్వీట్స్ మానేయండి. అంటే ఇప్పుడు పిఠాపురంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో ఆయన పాలన ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్కి ఒక యువ నాయకుడు ఏదైతే కొత్తగా చూస్తున్నాడో ఇది వెరైటీ. పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మారుమోగబోతుంది పిఠాపురం అనేది. అయితే హైదరాబాద్లో టీడీపీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సో చూసినట్లయితే మనకి అత్యధికంగా మెజారిటీతో టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది ఏపీలో. సో మనం బ్యాక్ సైడ్ చూస్తే సో టీడీపీ శ్రేణులంతా ఎంత ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్నారో. సో ఇది అసలు ఊహించని మెజారిటీ, హై మెజారిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకవైపు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవాలి. సో అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆ ఫిగర్ తోటి మరి టీడీపీ అధికారంలోకి రావడం అనేది నిజంగా ఒక షాక్ అని చెప్పుకోవాలి. సో మరి ప్రెసెంట్ అయితే మనతో పాటు కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు సంబరాలని ఎలా జరుపుకుంటున్నారు, అలాగే ఈ గెలుపుని ఎలా తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనమైతే టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో మరి ఏపీలో అత్యధికంగా మెజారిటీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మరి హైదరాబాద్లో అదే విధంగా మరి చూసినట్లయితే మన బ్యాక్ సైడ్ టీడీపీ శ్రేణులంతా ఉత్సాహం చేసుకుంటున్నారు. సో మరి అనుకోని రీతిగా అత్యధికంగా మెజారిటీ రావడం చాలా గమనార్హం అసలు. సో ఎంత హ్యాపీగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారో మనం చూసేవచ్చు. సో ఏపీలో అనుకున్న దానికంటే హై మెజారిటీతో రావడం అసలు షాక్ అని చెప్పాలి. జగన్కి వైసీపీ వస్తుందని ఎంత కాన్ఫిడెన్స్గా అయితే వాళ్ళు అనుకున్నారో అంతే గీటుగా టీడీపీ అధికారంలో రావడం అందరికీ షాక్. సో 135 సీట్ల స్థానంలో టీడీపీ అధికారం రావడం గమనార్హం.
ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.